హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా చెప్పండి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పడతలేదు వినపడతలేదు డబ్బులు కట్టో మనస్ఫూర్తిగా కమాన్ పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాడలే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో పడలే శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించే శక్తి కలిగినది మృతులను లేపగలిగినది శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి కలిగినంగా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పడాలి పాడుతులందరూ శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఇంత సభలో ఇద్దరు ముగ్గురోనండి నమ్మారు నమ్మినోళ్ళు ఎగిరారు నమ్మనోళ్ళు భూమికి అత్తక్కపోయి ఉన్నారు యేసయ్య నామములో శక్తి ఉందని ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి ఎగిరి చెప్పండి పాపం కొంతమంది లావకుండా ఎగరండి వెరీ గుడ్ పైనుండి ఎక్కడి నుంచో శక్తి రావాలంటారు యేసయ్య నామములోనే శక్తి ఉంది ఆ శక్తి నిన్ను కదిలిస్తుంది ముందు నీ చుట్టూ కదిలికి కాదు నువ్వు కదలటం అదే ఉజ్జీవం నీ చుట్టూ కదిలితే నువ్వు చూడటం ఉజ్జీవం కాదు
నువ్వు ఎగరటం, నువ్వు కదలటం, నీ యేసయ్య నామంలోని శక్తిని నువ్వు అనుభవించడం. హల్లెలూయా. ఏది నేను స్పాంజ్ పెట్టుకోమని పెట్టుకోలేదు. మీ కాళ్ళు ఇలా అంతం చేత కాదా? ఏదో అనండి. కమాన్. ఎస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడలే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే, అంతగంత గట్టిగాను తిరుపడలేరా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది. మనసుకు నెమ్మదినిచ్చే, రోగిని స్వస్థపరిచే. హల్లెలూయా. మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో. హల్లెలూయా. ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. ఏంటంట? దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. అందరూ యేసయ్య నామములో. హల్లెలూయా. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో పారాలంటారు. యేసయ్య నామములో చప్పట్లు కొట్టాలి. యేసయ్య నామములో చేయాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని జయించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే. నామములో శక్తి ఉన్నదయ్యా. అబ్బా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముతున్నావా? నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని, నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. పాడాలి అందరూ, రెండు చేతులు పైకి చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. మీలో ఎంతమంది రక్షించబడ్డారు చేయి చూపిస్తారా? ఏమనుకోకుండా అనుమానంగా చేస్తున్నారేంటి? రక్షించి పడ్డారా? ఓకే, వదనాలు. రక్షించబడిన తరువాత మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. రక్షణ కార్యం అనేది ఒక్క క్షణంలో జరిగిపోద్ది. పూర్ణ హృదయంతో నువ్వు ప్రభుని అడిగితే వెంటనే క్షమిస్తాడు. పెండింగ్ ఫైల్స్ లేవు ప్రభు దగ్గర. చూద్దాములే, మళ్ళీ రా, రేపు రా అండవు. ఒక్కసారి ప్రభువా అంటే నేను ఉన్నాను అంటాడండి. మనసులో నుంచి నీవు కేక వేస్తా. కాబట్టి రక్షించబడడానికి ఈరోజే చాలు, వారం రోజులు రక్షించబడక్కర్లా. కొంతమందిని అడిగితే రక్షించబడ్డావని అడిగితే రక్షించబడుతున్నాను అన్నాడు ఒక ఆయన. రక్షించబడి లేచి మళ్ళీ పడి, లేచి మళ్ళీ పడి, లేచి ఒక సీజన్లో బాగుంటే ఒక సీజన్లో పడిపోతుంటాడట. అది కాదు, రక్షించబడ్డవారు నిలబడతారు, మళ్ళీ పడరు. నిలబడాలంటే పొద్దున్న అన్నం తిన్నారండి, ఎన్ని రోజులు నిలబడతారు? ఒక సంవత్సరం నిలబడతారా? మధ్యాహ్నానికి కళ్ళు తిరుగుతున్నాయి అంటారు కొంతమంది. సాయంత్రానికి డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అంటారు. మూడో రోజుకి నీరసం వచ్చి మంచం మీద నుంచి పైకి లేవలేరు. అట్లాగే మన రక్షణ అనుభవం కూడా, దేవుడిచ్చిన రక్షణ కొనసాగాలంటే మొట్టమొదటిగా వాక్యమనే పాలును అపేక్షించాలనుంది. పాలు సమీకృత ఆహారం. పసిబిడ్డలు చూడండి, కుక్కడు పాలు తాగుతారంటే, మనకలాగా మాంసం ముక్కలు, చికెన్ ముక్కలు, ఏంటంటే బాదం పప్పులు, జీడిపప్పులు ఏం తినరు. ఒట్టి పాలే పుష్టిగా నున్నగా చక్కగా తయారవుతారు. దగ్గర ఎదుగుతారు చూడండి. 6 నెలల వరకు. 6 నెలల తర్వాత చిన్న పాయసం ఏదో పెడతారు, మెత్తగా ఉడకబెట్టినవి. ఆ తర్వాత కుర్రోడు అయ్యాడంటే ఇక దంచుతాడు చూడు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పుట్టాము, రక్షించబడ్డామంటే కాదు, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. నీ వాక్యం నన్ను బతికిస్తుంది, నీ వాక్యం నా కాళ్ళకు దారి చూపిస్తుంది, నీ వాక్యం నా కన్నులకు వెలుగునిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్న దావీదు మాటలు, కీర్తనలు చదవండి. 150 కీర్తనల్లో వాక్యాన్ని గురించిన ప్రాముఖ్యతలు ఎన్నో ఉన్నాయి. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకుల కంటే నా జ్ఞానం ఉంది. వృద్ధుల అనుభవాన్ని సంపాదించుకున్న వారికంటే నా యవ్వన కాలంలోనే నీ వాక్యం ధ్యానిస్తున్నాను కాబట్టి నాకు విశేషమైన జ్ఞానం ఉంది.
అని దావీదు చెప్తున్నాడు. సో మన జీవితాల్లో వాక్యాన్ని చదవండి, టైం లేదనకండి. ముందుగానే చెప్పాను కదా, మీ సెల్ ఫోన్లో ఆడియో బైబిల్, టెక్స్ట్ బైబిల్ కూడా ఎక్కించుకోండి. ఆడియో బైబిల్ మీ హెడ్ఫోన్స్ పెట్టుకొని ఏంటేంటో పెట్టుకొని ఊక్కుంటూ పోయేదానికంటే వాక్యం వింటూ పోతే స్టడీగా పోతారు, యాక్సిడెంట్లు అవ్వవు. ఏంటంటే ఆ హెడ్ఫోన్స్లో పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుంటే అటుంటే ఏదో పిచ్చోడా అనుకుంటే పిచ్చోడు కాదు, ఎవరితోటో మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళ మాటలు మనకి వినపడవు కదా. ఎప్పుడు చూసినా గొడవే, రోడ్డు మీద కూడా గొడవే, హెడ్ఫోన్స్ పెట్టుకొని. నిన్ను అందరూ చూసి పుచ్చాడు అనుకుంటున్నా, నీకేం తెలియటంలా. అదేదో మాట్లాడేది ఆయనతో మాట్లాడండి. ఎవరైనా ఎవరేసయ్యా? మీ ఏసయ్యా? నా ఏసయ్యా? నా ఏసయ్యా, మా ఏసయ్యా. ఇక ₹1,00,000 ఎవరికి కావాలి? మాకు కావాలంటారా? అబ్బే నాకు కావాలి. ఏంటండి? ఏసయ్య నాకు కావాలి. గొడవ పెట్టాలంటే మీరు ఏసయ్య గురించి డబ్బుల గురించి గొడవపడకండి. నా ఏసయ్య నాకు చేసిన మేళ్ళు ఎవరికి చేయలేదు లోకంలో. నేను ఎప్పుడు అలాగనుకుంటా, నన్నే ఎక్కువ ప్రేమిస్తాడు అనుకుంటా. నిజంగానే ఆయన ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల ఒకటే రీతిగా ఉంది, మారలేదు. మనమే ఆయన నన్ను ప్రేమించలేదు అనుకుంటున్నాం, మనమే ఆయన్ని విడిచిపోతున్నాం, కానీ ఆయన మనల్ని విడవలేదు. నిన్ను విడవను ఎడబాయనన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మీ ఇంట్లో టేప్ రికార్డర్లు లేవుగా ఇప్పుడు. మీ ఇంట్లో ఒక ఆడియో సిస్టమ్ ఉంటే 24 hours అందులో చక్కటి పాటలు వస్తున్నాయి. ఆ పాటలు పెట్టండి. సినిమా పాటలు వద్దు, ఏంటండి సీరియల్ వద్దు. ఏంటది ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాయి అంట, ఏంటది జోక్స్. అన్ని మూవీస్లో జోక్స్ కట్ చేసట వీళ్ళకి ఎలాగ నవ్వులేదని నవ్వుకుంటూ కూర్చుంటాడట. అవి ఏవో చెప్పుకొని నవ్వుకుంటూ కూర్చుంటాడు. నవ్వే అంతసేపు ఉంటుంది, అంతసేపు ఉంటుంది, మనసులో బాధ పోద్దా? ఏంటంటే సాధు సుందర్ సింగ్ మాట చెప్పారు. ఒక అబ్బాయికి చేతులకి గజ్జి వచ్చిందట. హాస్టల్లో ఉన్న కుర్రోళ్ళు చూడండి, ఒకే సబ్బు వాడతారేమో, గజ్జి వస్తుంది కదా, అది గోక్కుంటుంటారు, అంటుకుంటుంది ఒకరికొకరికి. మీకు ఎప్పుడైనా దురద పుట్టినప్పుడు గోక్కుంటుంటే ఎలాగుంటుందో మీకు తెలుసా? అనుభవం ఉందా? నేను చెప్పాలా మళ్ళీ? బాగుంటుందా బాగోదా? ఆహాహా, బిర్యానీ తినదానికంటే బాగుంటుంది. ఆపారు అనుకోండి ఎలాగుంటుంది? సుర అని మండుద్ది, గాయాలు ఇంకా లేగి మళ్ళీ గోకుతారు. గోకితే బాగుంది, ఆపితే మంట. చివరికి గోకి చెయ్యంతా సెప్టిక్ అయిపోద్ది. అంతే. పాపం అనేది కూడా అంతే. లోకం ఇచ్చే సంతోషం ఆ తాగినంత మత్తులోనే ఆ బాటిల్ లోపలికి వెళ్ళిందా, ఈ లోకమంతా నాకు నమస్కారం చేస్తున్నాడు రా, ఎందుకంటే అట్లా ఊగుతారు, స్టడీగా నిలబడరా అంటాడు ఈడు ఊగుతూ. తారుమారుగా నిలబడతాయి అన్నీ. అది అయిన తర్వాత చూడండి ఆడు మొహం ఎట్లా ఉంటుందో. ఏంటండి మత్తు వెళ్ళిపోయినంటే సాధారణంగా తాగిన వాళ్ళంట తాగిన వెంటనే కొంచెం మత్తెక్కుతున్న వాళ్ళు కోతిలాగా చేష్టలు చేస్తారంట. కోతి చేష్టలు అంటే అల్లరి, నవ్వుకుంటూ, ఎందుకు నవ్వుతాడో తెలియదు, కారణం లేకుండా నవ్వుతాడు. ఇంకొంచెం మత్తు ఎక్కగానే సింహం అయిపోతాడట. ఎవడొస్తాడు చూస్తాడట అంటాడట. ఒకడు అలాగే ఎలక్ట్రిక్ స్తంభానికి దగ్గరికి వెళ్ళి ఎడా అడ్డొస్తావు నేను తప్పుకోరు తట్టున్నాడు, లాగి తన్నినట్టు కాలు విరిగిపోయింది. సింహంలో రెక్కెలేస్తాడు, బూతులు తిడతారు, గోలు పెడతారు. ఇంకా మత్తు బాగా నెత్తికెక్కింది అనుకోండి, పంది అయిపోతారంట. అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడే. ఇంతకుముందు ఎక్కడ పడితే రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఇప్పుడు పోలీసులు ఒప్పుకోవట్లేదులే, అందుకని ఇంట్లోనే పడుతున్నారు, ఎక్కడో చోట పడిపోతున్నారు అనుకుంటా. పూర్వకాలం రోడ్ల మీద పడి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉంటారు కొన్ని చోట్ల మీరు చూస్తే, గొద్దుల్లో. ఏంటంటే పంది అయిపోయా లే, ఆ మత్తు వదిలిపోయిన తర్వాత లేస్తాడు కదా, లేచినట్టు చి ఇక్కడ పడి ఉన్నానేంటి, వీళ్ళందరూ చూస్తున్నారని పిల్లి అయిపోతాడంట. పిల్లిలాగా మేము అని పక్కన పోయి దాక్కుంటాడంట. ఏంటండి ఎందుకు వచ్చారు బతికేది? ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఉన్నారా? చెప్పకండిలే, పక్క వాళ్ళు చూస్తారు. లేదండి నేను ఎక్కువ తాగనండి, కొంచెమే తాగుతానన్నాడు. అందరూ కొంచెం తాగినతోటే ప్రారంభం అండి. ఎవడు 3 బాటిల్ ఒకేసారి తాగల. ఒక పెగ్గుతో పాటు ఒక సిప్పు, ఒక పెగ్గు, నేను కొనుక్కో తాగారండి, ఫ్రెండ్ ఇప్పిస్తే తాగుతానన్నాడు ఒక ఆయన. అట్టగా ప్రారంభించారు అందరూ.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు వినండి. ఏంటంటే పాపం చిన్నదిగా ఉన్నప్పుడే నువ్వు ఎదిరించకపోతే పెద్దదయ్యేదాకా వదిలిపెడితే పీకి పట్టుకుంటుంది. అది మనం దాంట్లో నుంచి బయటికి రాలేం. చేయటం సులభమే, పాపం తప్పుడు అలవాట్లు నేర్చుకోవడం సులభమే, కానీ దాన్ని మానటం మాత్రం మన వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఏ వైద్యుడి వల్ల కూడా కాదు. అది దేవుడు మాత్రమే చేయగలడు. అంత స్థితికి దిగజారిపోవద్దు. చిన్నగా ఉన్నప్పుడే శోధనలు జయించడం నేర్చుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో కనెక్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవుతామో లోకంతో డిస్కనెక్ట్ అవుతాం. ఈ లోక ప్రభావం మన మీద పనిచేయదు. ఎందుకంటే పవర్ఫుల్ హెవెన్లీ దేవుని శక్తిని మనం పొందుకుంటాం కాబట్టి లోకం మనల్ని ఆకర్షించలేదు. ఈరోజు చాలామంది దేవునితో సమయం గడపడం లేదు, కానీ లోకంతో సమయం గడుపుతున్నారు. రోజంతా ఏంటేంటో పనులు చేసుకుంటున్నారు, ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు, కానీ దేవునితో మాత్రం ఏదో 4 మాటలు, నాయన తండ్రి నాకు సహాయం చేయి. కష్టాలు వచ్చినప్పుడు కొంచెం పెద్ద చేస్తారు, కొంచెం పెద్దది చేస్తారు. కష్టం వచ్చినప్పుడు నువ్వే చేయాలి ప్రభా, నువ్వు ఒక దిక్కే లేడు ప్రభా. అది ముందే ఆడవచ్చుగా. దిక్కులేని స్థితిలో ఇరకపోయిన తర్వాత కొంతమంది చేస్తారు. ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండి, నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. నా 18వ ఏట నేను రక్షించబడ్డా. అప్పటి నుంచి నేను నేర్చుకుంది ప్రార్థన అండి. నేను ఇంతవరకు నమ్మకంగా బతుకున్నానంటే, పాపంలో పడకుండా ఉన్నానంటే, లోకానికి లొంగిపోకుండా ఉన్నానంటే ఇప్పుడే కాదు, నా యవ్వన కాలం అంతా 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు బ్యాచిలర్గా ఉన్నాను నేను. నా 30 సంవత్సరాల యవ్వన కాలంలో నా హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నా. ఒక తప్పుడు ఆలోచన వచ్చిన, ఒక శారీరక సంబంధమైన ఆలోచన వచ్చిన, దాని నుంచి విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉండేవాడిని కాదు. అలాగే నా జీవితం అంతట్లో ఏ వయసుకి ఆ శోధనలు ఉంటాయి. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలు ఉంటాయి, పెళ్ళయ్యాక కుటుంబ సమస్యలు ఉంటాయి, ఏంటంటే వృద్ధులయ్యాక శరీర రోగాలు ఉంటాయి, అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సమస్యలు మనుషుడికి ఎప్పుడూ ఉంటుంటాయి. కానీ యేసయ్య ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ స్థితిగతులలోనైనా వాటిని అధిరోహించగలిగిన, జయించగలిగిన శక్తిని మనకు ప్రభు ఇస్తాడు. కాబట్టి మీరు ఒక్కటే నేర్చుకోండి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఇదే, రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎంతసేపు అని చెప్పడం ముఖ్యం కాదు. కొంతమంది గడియారం చూసుకుంటూ అరగంట ప్రార్థన చేస్తారని దేవుడితో ఒప్పందం చేసుకుంటారు. నాయన తండ్రి ఇంకా 10 నిమిషాలు కూడా అవలేదు ప్రభా, నాయన తండ్రి ఏసయ్యా సహజ ప్రార్థన చేసుకోమని చెప్పారయ్యా పాస్టర్ వచ్చో చేసుకుంటాను నాయన. ఏంటి ముళ్ళు కథలు పెట్టి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అన్నది ముఖ్యం కాదండి. నీ ప్రార్థన ఎంత లోతు నుంచి వచ్చింది అనేది ముఖ్యం. ఓ దైవజనుడు అన్నాడు, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చిన కేకే ప్రార్థన. బైబిల్లో చూస్తే చిన్న ప్రార్థనలకు వెంటనే జవాబులు వచ్చాయి. మనస్ఫూర్తిగా చేసినప్పుడు దేవా నాకు సహాయం చేయి అనగానే దేవుడి సహాయం అవుతుంది. దేవా నన్ను కనికరించు అనగానే కనికరించబడతాం. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నేరస్తుడు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందాం. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుకునే అనుభవం కలిగి ఉండండి. రెండవది, మీ బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. అర్థం కాకపోయినా చదవండి, ఇంట్రెస్ట్ లేకపోయినా చదవండి, సమయం లేకపోయినా చదవండి. చదివిందంత మనసులో ఉండకపోయినా చదివిన దాంట్లో ఒక్క ముక్కన్న మనసులో పెట్టుకొని దినమంతా ధ్యానించండి, నెమరు వేయండి. మీరు చేయనిదంతా సఫలమవుతుంది. చాలామంది బైబిళ్ళు ఇవాళ వాడటం లేదండి. మీ బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ పెడుతున్నారా? సెల్ ఫోన్ స్థానంలో బైబిల్ పెడుతున్నారా? ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి? మా చేయి చూపించండి అమ్మా. సెల్ ఫోన్ కూడా లేదా నీకు? మస్ట్ అయిపోయింది కదండి ప్రతి ఒక్కరికి. అది పిల్లలకు కూడా సెల్ ఫోనే కావాలి వాళ్ళకి.
ఆ టాయ్ ఫోన్ అన్నా కావాలి, కొయ్యి 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 అనిపించాలి వాళ్ళు. చిన్న పాలు దాకా పిల్ల కూడా టెలిఫోన్ లాక్కుంటాడు. ఎల్కేజీకి వచ్చేటోడికి మీ ఫోన్ కనపడింది అనుకోండి, నీకు తెలియని నెంబర్ వాళ్ళు లోడ్ చేస్తారు దాంట్లో. నువ్వు ఎంత లాకేసి పెట్టుకుంటావు, ఎప్పుడు చూస్తారో కూడా నెంబరు ఓపెన్ చేసి అందులో కార్టూన్స్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. వాళ్ళు ఎంత షార్పో బా. సెల్ ఫోన్ వాడచ్చు, కానీ దానికి బానిస అవ్వకూడదు. దాంట్లో పనికి మాలిన చెత్త అంతా గెలకూడదు. ఎందుకంటే వాక్యం కూడా ఉంది కదా, జ్ఞాన సంబంధమైన విషయాలు కొద్దిగా ఉన్నాయి. దాని మీద ఆధారపడద్దు. పొద్దున లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడకండి, బైబిల్ చదవండి. వాట్సాప్లో ఏమొచ్చాయని ఎతకండి. దేవుడు ఏం వాట్సాప్ పంపించాడా నాకు ఇవాళ అని బైబిల్లో ఎతకండి. చెబుతాడు, నువ్వు చేయవలసిన దాన్ని నీకు తెలియజేస్తానన్నాడు. వాక్యంతో ప్రారంభిస్తే దినమంతా దీవించబడతాం. కాబట్టి ఎప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎందుకు ఎప్పుడు బైబిల్ ఉండదు? దేవుడు మనకు పంపించిన సందేశం ముఖ్యమా? లోకంలో మనుషులు మనకు చేసే కాల్స్, వాట్సాప్లు, లోకంలో ఉన్న చెత్త చెతారాలు ఉన్న ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇవన్నీ ముఖ్యమా చెప్పండి? ఎప్పటికప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మీ సమస్యలు సగం తీరిపోతాయి. ఎప్పుడు ప్రభువుతో ఉండండి. ప్రభువా నువ్వు నా దగ్గరికి రా అనకండి, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు ఎప్పుడు మనకి దేవుడు నాకు దూరం అయ్యారు. దావీదు కూడా అనేవాడు, నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు? ఆయన ఎప్పుడు దూరంగా ఉండడం దగ్గర, ఆయన ఎప్పుడు ఉన్న చోటే ఉంటాడు. ఆయన మారనివాడు, మార్పులే. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. నువ్వు దూరం అయితే దేవుడు నీకు దూరమైనట్టు కనపడుతుంది, నువ్వు దగ్గర అయితే దగ్గరైనట్టు కనపడుతుంది. మనకులాగా ఆయన అటు ఇటు తిరిగేవాడు కాదు. ఆయన ఎప్పుడు హీ స్టాండ్ ఫర్ హిస్ వర్డ్. ఆయన తన స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవునికి పాపాన్ని ప్రేమించినప్పుడు దేవుని దూరం అయిపోతున్నాం. దూరమైనప్పుడు కష్టాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మర్చిపోయారంటున్నాం. ఆయన మనల్ని మర్చిపోలేదు, మనమే ఆయన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. మంచి మంచి పాటలు ఉన్నాయి, నియరర్ టు గాడ్, దేవునికి దగ్గరగా చేరాలి. ఇంగ్లీష్ హిమ్ ఒకటి ఉంది, మన తెలుగులో దినంబు దేవునికి దగ్గరగా, దినంబు యేసుకి దగ్గరగా చేరుతా. ఏంటంటే దినంబు యేసుకి దూరంగా పోతా. అదే ఇవాళ మన భక్తి. దగ్గరగా ఉంటే దేవునికి, అపవాదికి దూరంగా ఉంటాం, సమస్యలకు దూరంగా ఉంటాం, ప్రమాదాలకు దూరంగా ఉంటాం. క్రీస్తును మనం కలిగి ఉండాలండి. గుళ్ళో ఉన్న దేవుణ్ణి మొక్కెళ్ళిపోతారు లోకంలో ఉన్నవాళ్ళు. మన గుండెల్లో ప్రభువును కూర్చుండి పెట్టుకుంటాం, ప్రభువును కలిగిన వారు. ఒకసారి మీ దగ్గర అపోస్తల కార్యాలు బైబిల్ ఉంటే, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం ఉంటే, ఒక్క వచనం మాత్రం నేను చదువుతున్నాను. 6వ వచనం, 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలిమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఇక్కడ చూస్తున్నాం. శృంగారం అనే దేవాలయం, ఎప్పుడు ఆ దేవాలయం దగ్గర ఒక అతన్ని పొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. సాయంత్రం దాకా అక్కడ అడుక్కొని తినేవాడు, సాయంత్రం మోసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాగే తన బ్రతుకు దినములంతా ఒక పుట్టుకుంటేవాడు అడుక్కుంటూనే ఉన్నాడు. ఒకరోజు అక్కడ పేతురు యోహానులు, ఎవరండి వాళ్ళిద్దరూ? పేతురు యోహానులు ఎవరండి? నాకు కొంచెం భయం, ఎందుకంటే పేతురు ఎవరు అని అడిగితే అదేంటి రిక్షా తొక్కుంటాడు కదా అన్నాడు ఆయన.
భలే పల్లెటూరులో చేస్తుంటారు. అబ్రహాం ఎవడంటే అదేనండి పొద్దులేతే తాగుతాకు వచ్చినాడు. అబ్రహామేనా మీరు అడుగుతున్నారు అంటున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న అబ్రహాముని పేరు పెట్టుకున్నాడు గురించి చెప్తున్నాడు. బైబిల్లో చదివితే కదా, మీరు కనీసం బైబిల్లో ఉన్న భక్తులు చదవండి. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఆ పేర్లు పెట్టేటప్పుడు బైబిల్లో ఉంది కాబట్టి పెట్టేస్తారు. వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయిన వాళ్ళు. యాసావు అని పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా. యాసావు భ్రష్టుడు అని పెడితే యాసావు బైబిల్లో ఉంది కాబట్టి పెట్టేశారు అనుకుంటారు. బైబిల్ చదవాలి. అందుకనే ఓ పాస్టర్ గారు అయితే ప్రసంగం మొదలెట్టాడంట. మరియమ్మ ఎంత దీనురాలో, యేసుప్రభు పాదాలు కడిగేసింది, కన్న తల్లి అయినా కూడా అత్తరంతా పూసేసింది. ఏంటండి ఏ మరియమ్మ? ఆ మరియమ్మ వేరు, ఈ మరియం 6-7 మరియలు ఉన్నారు మొత్తం బైబిల్లో. ఏంటండి కొంతమంది సరిగా చదవకుండా ఒకదానికి ఒకటి అరాకొర బోధలు ఇస్తే ఇదేవాళ్ళు ఏమంటారు తెలుసా? భలే గుందిరే ప్రసంగం. ఏ పాస్టర్ గారు చెప్పలేదు ఇలాగ మరియమ్మ కాలు కలిగిన సంగతి. ఈ పాస్టర్ గారికి అసలు దేవుడు మర్మాలు బయలుపరిచేస్తున్నాడు. ఆ గేడి దగ్గర ఫోన్ పెట్టుకొని ఉంటారు. ఇవాళ మీరు ఏం ఇవాళ విన్న ప్రసంగం మా బతుకులో ఎప్పుడు వినలేదు. ఇంత గొప్ప దైవ సేవకుడు మేము ఎక్కడా చూడలేదు. అబ్బా ఏమి దైవజనుడు, ఎంతమంది వచ్చారో, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు అన్నాడు. ఏది సంత, తిరణాల, ట్రేడ్ ఫెయిర్, వచ్చేవాళ్ళు వచ్చి పోయేవాళ్ళు పోవడానికి. ఏంటంటే దేవుని సన్నిధిలో తీరిగ్గా కూర్చోవాలి. వాట్ అనేది తెలియాలి. రోజు బైబిల్ చదివే వాళ్ళకైతే అది తెలుస్తుంది. పేతురు యోహానులు ప్రభు సేవకు పిలిచినప్పుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే వాళ్ళ వలలు, వాళ్ళ దోణలు సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన శిష్యులు, 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన వాళ్ళు, ప్రభు నామాన్ని ఎరిగిన వాళ్ళు, ప్రభు పునరుద్ధానపు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు దేవాలయంలో పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారట. ఎప్పుడు? ఆ 3 గంటలను బట్టే నేను 3 గంటలకు హెచ్చరికిస్తున్నానండి. ఎందుకంటే 3 గంటలప్పుడు మనకు కొంచెం నీరసంగా ఉంటుంది, మొత్తుగా ఉంటుంది. ఆ సమయంలో దెబ్బ కొడతాడు సాతాను. ఎప్పుడు? అలక్ష్యంగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసామంటే ఇక మళ్ళీ మీ జోలికే. అందుకే దానియేలు రోజుకి 3 మోకాళ్ళని ప్రార్థించాడు. అంత గొప్ప సేవకులకు కూడా ప్రార్థన కావాలి, మాకు కూడా ప్రార్థన కావాలండి. మీకే కాదు, మీ ప్రార్థన మా ప్రార్థన మీకెంత అవసరమో మీ ప్రార్థన మాకు అంతే అవసరం. మీకెందుకంటే పాస్టర్ గారులు కదా అంటారేమో. అసలు ముందు లైన్లో ఉంది మేమే. యుద్ధంలో ముందు లైన్లో ఉన్న వాళ్ళు చేస్తారా, వెనకాల ఉన్న వాళ్ళు చేస్తారా? ఏంటంటే రాజును టార్గెట్ చేస్తాడా ఎనిమి, లేకపోతే వెనకాల ఉన్న బొట్టులు టార్గెట్ చేస్తాడా? ఒక నాయకుడిని పడగొడితే వాడి గుంపు అంతా నా సొంతం చేసుకుంటానని ఇవాళ అంచె దినాల్లో అబద్ధ బోధకులు అంటే మంచి బోధకులే వాళ్ళు. కానీ సాతాను వారిని తిప్పేస్తే వారి అబద్ధ బోధతో వారిని వెంబడించే వారందరినీ తప్పు మార్గాన్ని నడిపిస్తున్నారు. అందుకే మీ సేవకుల కోసం మీరు ప్రార్థించాలి. పౌలు వంటి భక్తుడు అన్నాడు, మా కోసం ప్రార్థించండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, మా కోసం మీరు ప్రార్థించండి. పగలు 3 గంటలప్పుడు ప్రార్థనకు వెళ్తుంటే ఆ పుట్టుకుంటివాడు పేతురు యోహానులను చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని చేయి చాపారంట. పేతురు యోహానులు జాలర్లు కదా, వారు జాలర్ డ్రెస్ వేసుకొని ఉంటారా? అప్పుడు గోసుగుడ్డ పెట్టుకొని ఉంటారా? అటతుండి కట్టుకొని ఉంటారా? అటతుండి కట్టుకున్నోడి దగ్గర ఎవడైనా చేయి చాపుతాడా? నీకే లేదురా, నువ్వు నాకేమిస్తావంట. ఈ సిల్క్ అంగీలు వేసుకున్నారు, దగదగ మెరుస్తున్నారు, రిచ్ పీపుల్ లాగా అయిపోయారు. భలే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మమ్మల్ని చూసి అలాగే అనుకుంటారు. ఆయనకే సూట్ వేసుకుంటాడు, బోల్డ్ డబ్బులు ఆయనకి. ఏంటండి ఈ సూట్ మెయింటైన్ చేయటం సులభం అండి. చొక్కాలు అయితే రోజు ఉతుక్కోవాలి. ఈ సూట్ అయితే వేసుకోవడం తగిలిస్తాం. ఇస్త్రీకి డబ్బులు అక్కర్లేదు, ఉతకడానికి డబ్బు అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఏంటండి అందులో ఇప్పుడు సూట్లు అన్నీ చీప్ అయిపోయినాయి. ఇండియాలో ఎవడు వేసుకోవట్లా. ఇతర దేశాలు అస్సలు వేసుకోరు సూట్లు, మీకు తెలియదేమో. ఎవడు ఇప్పుడు సూట్లు వేసుకోవట్లా, అందరూ చినిగిపోయిన జీన్సే. చినిగిపోయిన జీన్స్, సగం చేతులు ఉన్న బనీళ్ళు. ఏంటండి ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒక మనిషి డీసెంట్గా, మర్యాదగా తన అవయవాలు కప్పుకొని డీసెంట్గా నిలబడాలంటే ఇది ఒక మంచిది. ఎప్పుడో ఎవరో కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ప్రోటోకాల్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ సూట్లే వేసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ డ్రెస్ అన్నమాట. ఇంచుమించు చెప్పాలంటే
కానీ మనుషులు అనుకుంటారు ఏంటంటే, ఏ ద్వారకా లాంటి విశ్వాసి కుట్టిచ్చిచ్చిందో పేతురికి ద్వారకా అనే మంచి విశ్వాసం ఉంది. ఆమె ఎవరు? టైలర్. ఏంటంటే మేట్ టు మెషర్ టైలర్ అనమాట ఆమె. ఎవరు ఇచ్చారో. కానీ వీళ్ళు ఏమనుకున్నాడు, భలే డబ్బులు ఉంటాయి, మరి ఆయన జేబులో చేయబెట్టుకున్నాడేమో ముక్కు తుడుచుకోవడానికి. నా జేబుల్లో ఎప్పుడు కూడా రెండు చేతురుమాళ్ళు పెట్టుకుంటానండి. ఒకటి మురిగిది, ఒకటి మంచిది. ఒకటి మురిగి తుడడానికి, ఒకటి ముక్కు తుడుచుకోవడానికి. మళ్ళీ ఇదే తుడుచుకుంటారు కొంతమంది. ఆయన మరి ఎందుకు చేయబెట్టాడో వీళ్ళేమో ఇస్తారు కాబోలు నాకేదో అనుకుంటే పేతురు అన్నాడు, అయ్యా నువ్వు ఆశించినట్లు మా దగ్గర వెండి బంగారాలు లేవు. వెండి బంగారం అంటే ఆ రోజుల్లో నాణ్యాలన్నీ వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉన్నాయన్నమాట. ఇప్పటి భాషలో చెప్పాలంటే మా దగ్గర 2000 రూపాయలు అయిపోయింది, దాని పని అయిపోయింది. అది అలా తలిగేసి డ్యాన్స్ చేసి మనల్ని ముప్పు తిప్పలు పెట్టి బ్యాంకుల ముందులో నిలబెట్టి ఒక్కొక్కడు చేర్చి కట్టలు కట్టాక ఇది చల్లదు పో అనగానే మళ్ళీ భయపడి అందరూ మళ్ళీ పో మొత్తం పంపించేసరికి ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా పనికిరావు. ఎందుకు పనికిరావు? ఏంటంటే పాపం కట్టలు 1000 రూపాయలు 500 రూపాయలు దాచిపెట్టుకుంటే అయ్యగారు వచ్చి ఒక రాత్రిలో రేపు పొద్దున్న నుంచి పనికి రావంటే రాత్రి ఎక్కడ పంచాలి, ఎక్కడ దాయాలి, ఏం చేయాలి అని కట్టలు రోడ్డు మీద పడేశారంట డబ్బులు. ప్రభు వచ్చే రాకడ సమయంలో ఇలాగ ఉంటుందటండి. మనుషులు వాళ్ళు పూజించడానికి చేసుకున్న విగ్రహాలను వాళ్ళు చాలా డబ్బులు పెట్టి కొన్న ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు, ఈ లోక సంబంధమైన వస్తువులన్నీను నిన్నే నమ్ముకున్నానే, నట్టేట్లో ముంచావే, ఆయన దగ్గర నుంచి నన్ను తప్పిస్తామంటే నువ్వెందుకు నాకు సిగ్నల్ ఇవ్వలేదు, నాకు అలారం కొట్టలేదు, ఏసై వస్తున్నాడు సిద్ధపడు అని చెబితే నువ్వు కుయ్యి అన్నుంటే ఏసై నా పాపాలు క్షమించుగా పనులకు చేర్చుకొని ప్లాన్ చేస్తున్నారు కదా. అది చెప్పరు, దానికి తెలీదు, మనుషులకే తెలియదు, ఎవరికీ తెలియదు కదా. అప్పుడు అన్ని ఇసిరి కొడతారంట పెంట కుప్పల మీద. చూడండి ఒకసారి ఆ వచనం గుర్తుంది కాబట్టి, వచ్చింది కాబట్టి సందర్భం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. తీస్తారా బైబిల్? తీసారా? 20వ వచనం. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహలలోనూ బండ బీటుల్లోనూ దూరవల్లని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. వెండి విగ్రహాలు, సిల్వర్ విగ్రహాలు అంటే ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు, ఇంకేంటండి కొత్త ఇప్పుడు వచ్చాయి ఐప్యాడ్లు. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్సే మన దేవుళ్ళు, మనకేం విగ్రహాలు అక్కర్లా. ప్రతి వాడికి పొద్దులేసి పూజ చేసేది ఎవరినంటే ఓనా సెల్లా. అవి మాట్లాడితే ఏంట కదండి, హై సిరి ప్లే సమ్ మ్యూజిక్, అలెక్సా ఎట్లా ఉండవు, అలెక్సా పుట్ ఆన్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్, వేక్ మీ అప్ ఎట్ 9:30 AM. మీరు పెట్టండి మీ అలెక్సాకి, యేసు ప్రభు వచ్చినప్పుడు వేక్ మీ వెన్ జీసస్ కమ్స్ అని చెప్పండి, అది పని చేస్తేమో చూడండి చాపదు. అంతే. కారు ఎక్కావా, ఇంతమంది అడ్రస్, ఎటు వెళ్ళాలయ్యా, నేరుగెళ్ళు, సొంతలోకి వెళ్ళు, ఎడం పక్కెళ్ళు. ఇప్పుడు ఏమక్కర్లా, ఆ జీపీ పెట్టుకుంటారు, గో స్ట్రైట్, టర్న్ అండ్ 200 meters వెళ్ళిపోతారు. ఎవరు రీచ్ ద డెస్టినీ. అలాగే పరలోకానికి పెట్టుకోండి జీపీ, పరలోకానికి మార్గం పెట్టు జీపీఓ, టేక్ మీ టు హెవెన్. ఎక్కడ తీసుకెళ్తుంది అది? పరలోకానికి తీసుకెళ్తూ ఖచ్చితంగా. దానికి మాత్రం దారి చూపిస్తుంది, దానికి పోతున్నాం, దాని మార్గంలో అక్కడికే పోతున్నాం మనం. మనుషుడు నమ్ముకుంటున్నాడు యంత్రాలని, సైన్స్ని నమ్ముకుంటున్నాడు, ఏంటంటే ఎలక్ట్రానిక్స్ నమ్ముకుంటున్నాడు, డబ్బుని నమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఒకరోజు పనిచేయవు. మీకు వచ్చిందో లేదో, మాకు చెన్నైలో మన భూకంపం వచ్చినప్పుడు ఒకసారి భూకంపం వచ్చింది. పిల్లలు ఒక చోట ఉన్నారు, భర్త ఒక చోట ఉన్నాడు, భార్య ఆఫీసులో ఉంది. ఇలా ఉంటే హలో ఎక్కడున్నావు అంటే ఒకటి ఫోన్ పనిచేయదే. అందరూ ఫోన్లు చేసేటప్పటికి ఏమైపోయినాయి, అన్ని ఫోన్లు జామ్ అయిపోయి ఫోన్ పనిచేయదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. అదే నరకంలా అనిపిస్తుంది కొన్ని నిమిషాల్లోనే. ప్రభు రాకడ భయంకరంగా ఉంటుందండి. అది యెహోవా
ఉగ్రత దినం తప్పించుకోవాలంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఈ అపాయము నీకు దండు దిగినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. పేతురు యోహానులకి మేడలు, మిద్దెలు, చర్చిలు, బిల్డింగులు, ఎలక్ట్రానిక్స్ ఏమీ లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవండి ఆ రోజుల్లో సువార్త చేయడానికి. దేవుని శక్తి ఉంది, దేవుని నామంలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగాయి, ఆత్మలు రక్షించబడ్డాయి, దెయ్యాలు పెట్టిన వారు విడిపించబడ్డారు, రోగులు స్వస్థత పొందారు. ఈ రోజున అది మనకు అవసరం. నజరుడైన మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. నజరుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమనగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు దేవుడిని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దిగ్గున లేచి మళ్ళీ పడిపోయినుందా? దిగ్గును లేచి అలా నిలబడిపోయాడుందా? లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు. యేసయ్య చేసే అద్భుతం అది. నిలబడిన వాడిని పడకుండా కాపాడేవాడు, గురి యొద్దకు పరిగెత్తినట్లుగా నూతన బలం ఇచ్చేవాడు, ఆయన రాజ్యము చేరు వరకు మనల్ని కాపాడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు ఏమున్నదో, ఎవరున్నారో, ఏమి లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, నా ప్రభువుని నేను కలిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారిగా మీరుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మీకు కలిగి ఉంటారు. అన్ని సమస్యల నుంచి విడిపించబడతారు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేవు కలగదు. గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయం నాకు రాదు. శాంతికరమైన జలముల యొక్క పరుండు చేస్తున్నాడు. పచ్చిక గల బయలుదేరను, పచ్చి చక్కటి ఫ్రెష్ ఫుడ్ నేను తింటున్నాను, స్వచ్ఛమైన జలం తాగుతున్నాను. 2 లేవు, మనం రోగాలు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు. అన్ని టిన్నుడు ఫుడ్డులు, అన్ని కెమికల్ చేసిన ఫుడ్డులు, కాబట్టి రోగాలు కుప్పలు తెప్పలైపోతున్నాయి. ఇవాళ పచ్చటి ఆహారము, శుద్ధమైన నీళ్లు తాగితే ఆరోగ్యకరంగా ఉంటాం. ప్రభు మనల్ని పోషించగలిగిన వారిగా, సంరక్షించగలిగిన వారిగా ఉన్నాడు. కానీ వెళ్ళకముందు దేవుడిని అడగకుండా, దేవుడిని చెప్పకుండా, దేవునితో మొరపెట్టుకోకుండా వెళ్తే మాత్రం ఎవరు వచ్చినా మనకేం పర్లేదు, కానీ ప్రభు నొప్పిస్తే మాత్రం మనకు నష్టం. యేసయ్య నాతో ఉండాలంటే నేనేం చేయాలి? నాతో పాపం ఉంటే నాలో ప్రభు ఉండడు. మరి పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుంటే చాలు. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నేను పాపం చేయలేదని చెప్తే నువ్వు చీకట్లో ఉన్నావు. నీ పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తే, అందరికి బయటకు తీసుకొస్తే మనం దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటామని వాక్యం చెప్తుంది. కాబట్టి రోజు మోకరించి ప్రార్థిస్తూ దేవునితో మీ హృదయాన్ని సరిచేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో సాగుతారు. నా 53 సంవత్సరాల ఆధ్యాత్మిక యాత్రలో నేను ఈ రోజు వరకు నిలబడగలిగానంటే కేవలం వాక్యం, ప్రార్థన. ఇంకా దేవుడిచ్చిన అవకాశం, మీకు వాక్యం బోధిస్తున్నప్పుడు 2 అంచుల ఖడ్గం వాక్యాన్ని నాకు అడనేయించుకుని నాకు గుచ్చుకుంటుంటుంది. కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను. అందుకే వాక్యాన్ని పఠించండి, ధ్యానించండి, బోధించండి, ఇతరులకు ప్రకటించండి, ఇతరులకు తెలియచేయండి. మీ పిల్లలకు చెప్పండి, మీ చిరుగు పొరుగు వారికి చెప్పండి, మీరు ఉద్యోగాలు చేసే చోట్ల చెప్పండి, మీ కొలీగ్స్కి చెప్పండి. ఊరిగా పెద్ద పెద్ద ప్రసంగాలు అక్కర్లా. యేసుని గురించి ఒక మంచి మాట, ఆయన శక్తిలో ఉన్న ఒక అనుపూర్వకమైన సాక్ష్యాన్ని పంచితే ఈ రోజున అనేకులు అక్కరలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. వారికి యేసే మార్గం అన్నది మనం తెలియజేసిన రోజు ప్రభు విడలుగా వారు మారడానికి, వారు కూడా సాక్షులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. అందరూ లేచి నిలబడదామండి. ఇక్కడ పుట్టుకుంటే వారికి ఒక అవిటితనం ఉంది. అతనికి కాళ్ళు పనిచేయటం లేదు. యేసు ప్రభు నామములో పని చేయని, పనికి రాని, పాడైపోయిన వాటి మీద ప్రభు విడుదలిస్తాడు, స్వస్థత ఇస్తాడు. మరి నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉందా? నీ జీవితంలో ఏదైనా చదువులో సమస్య ఉందా?
నీ పరీక్షలు పాస్ అవ్వలేకపోతున్నావా? నీ ఎగ్జామ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, సెలెక్ట్ అవ్వటం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? అన్నీ ఉన్నాయి, నిద్రపడటం లేని పరిస్థితి ఉందా? ఎన్నో ఉన్నాయి, కానీ ఏదైనా కొరత ఉందా? ఏదైనా దురభ్యాసం ఉందా? దేంట్లో నుంచే విడుదల పొందలేని వాడిగా ఉన్నావా? ఒక్క మాటతో దేవునితో చెప్పండి, ఇప్పుడే యేసయ్య మనకి విడుదలిస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువన్న వెంటనే వాడు దిగ్గున లేచి నడిచినట్లుగా ఈరోజు నీ బంధకముల నుంచి నేను విడిపించడానికి, నీ రోగముల నుండి నేను స్వస్థపరచడానికి, నీ మీద ఉన్న శాపమును కొట్టివేసి తన సాక్షిగా నిన్ను నిలబెట్టడానికి మన మధ్య ఆత్మస్వరూపి అయిన ప్రభువు ఉన్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమైన యేసు నామములో శక్తి ఉంది. నీ మనసుకు ఆదరణ కావాలన్నా, నీ గుండెకు ఆదరణ కావాలన్నా, నీ రోగాలకు స్వస్థత కావాలన్నా, నీవు పరలోక రాజ్య వారసుడు కావాలన్నా ఆ యేసు నామములో మనకి మార్గం ఉంది. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానన్న ప్రభు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఒక్క మాట నోరు తెరిచి మీరు దేవునితో చెప్తారా? నేను కావాలంటే ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. ఏంటి నీ కొరత? ఆలోచించుకో. ఉద్యోగం లేదా? ఆరోగ్యం బాగాలేదా? గర్భఫలం లేదా? వివాహాలు అవటం లేదా? ఇల్లు కట్టుకోవాలని ఆశతో కట్టుకోలేకపోతున్నావా? రక్షించబడాలని ఆశపడుతున్నావు, ఇంకా రక్షణ పొందలేదా? ప్రభు కొరకు బతకాలనుకున్నావు, బతకలేకపోతున్నావా? కోపాన్ని జయించలేకపోతున్నావా? సెల్ ఫోన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ఆయనతో చెప్పండి, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన శక్తి కలిగిన వాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను నడిపించేవాడు, కొడుకుడు నిద్రపోయేవాడు మన దేవుడు. అందరూ ప్రార్థన చేసినా సరే అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైన ప్రభు. మన భూమిలో ఉన్న వాళ్ళందరూ ఆయన పాదపీఠం వద్ద అంటే ఆయన ఎంత అనంతమైన దేవుడో ఊహించండి. నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నువ్వు ఆయనకి కావాలని కోరుకున్నాడు, ఏరుకున్నాడు, రక్షించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నావా? ఇంకా ఆయన్ని ఎరిగానని చెప్పుకుంటూనే దరిద్రతలోనే ఉంటున్నావా? బలహీనతలతోటే ఉంటున్నావా? రోగములతోటే ఉంటున్నావా? అక్కర్లేదు. జయశీలులుగా మనల్ని చేయాలని, పాపాన్ని జయించే శక్తిని ఇవ్వాలని స్వస్థపరిచేవాడిగా ప్రభు మన మధ్య ఉన్నాడు. సంకటాలు కుదిర్చేవాడిగా మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి అవసరత ఐశ్వర్యం చెప్పులు తీరుస్తాడన్నాడు. మనుషులను అడుక్కుంటున్నావు, దొరకటంలా. నువ్వు కష్టపడి సంపాదిద్దాం అంటున్నావు, కుదరటంలా. అడుగు, నా నామంలో అడగండి, మీరేమడిగినా ఇస్తారని చెప్పిన యేసయ్య నామంలో శక్తి ఉంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. నరాలలోనికి, ఎముకలలోనికి ఆ శక్తి ప్రవహించగలదు. నరాల బలహీనతతో ఉన్నావా? ఎముకల బలహీనతో ఉన్నావా? హార్ట్ అటాక్ వస్తుందనే భయంతో ఉన్నావా? స్ట్రోక్స్ వస్తాయని వార్నింగ్ ఇచ్చారా? లంగ్ ఎఫెక్ట్ అయిందా? కిడ్నీలు పాడైనయా? దేవుడే కదండి మనల్ని సృష్టించాడు. ఏ అవయవాన్నైనా బాగు చేయగలిగిన పరమ వైద్యుడు ఆయన. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు అంటున్నాడు. మీరు అడగండి ఏది కావాలో ఈరోజు. నేను ముగిస్తున్నా. మీరు అడగండి. నోరు తెరవండి. నా కుటుంబాన్ని కట్టయ్యా, నాకు రక్షణ దయచేయ, నన్ను పరిశుద్ధపరిచేయ, నాకు జయము దయచేయ, ఏదైతే అడగండి. వినపడతలే మీ ప్రార్థన మీ చెవులకి వినపడాలి. ఆశతో వచ్చారు, విడిపించబడి వెళ్దాం, విడుదల పొంది వెళ్దాం, గంతులేసుకుంటూ వెళ్దాం, సంతోషంతో వెళ్దాం, ప్రభు సాక్షులుగా జీవిద్దాం. మన రెండు చేతులు పైకెత్తి, దేవా నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా. పేతురు చేయి పట్టుకొని లేవనెత్తాడట. బలమైన దేవుని హస్తం, బలహీనులను బలపరిచే హస్తం, రోగులను స్వస్థపరిచే హస్తం, కృంగిన వారిని లేవనెత్తే హస్తం, మన కొరకు కలువరి శిలువలో గాయపడిన హస్తం మన మధ్యలో ఉంది. చేయి చాపితే ఆయన చేతిని అందుకుంటావు, స్వస్థపడతావు, దీవించబడతావు, మేలు పొందుతావు. ఉన్నవాడను అన్న ప్రభు మన మధ్య ఉన్నాడు. నీకోసమే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది.
నీ కన్నీరు ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ సమస్య ఆయనకి తెలుసు. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నావు? దేవునికి నీ పగతి బాగా తెలుసు. నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను విడిపించాలని, నిన్ను స్వస్థపరచాలని, నీకు దీవెనివ్వాలని ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు ఆత్మస్వరూపిగా. మీ కంటితో ఆయన చూడలేవు, కానీ ఆయన ఉనికిని మనం గలం. నోరు తెరిచి, ప్రభు నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. నా విటితనము నుండి నాకు విడుదల దయచే, నా బలహీనత నుంచి నాకు విడుదల దయచే, ఈ పాపము నుండి నాకు విడుదల దయచే, దురభ్యాసాన్ని నుంచి నాకు విడుదల దయచే, పితృపారంపర్యమైన శాపముల నుండి నన్ను విడిపించు, ఈ రోగముల నుంచి నన్ను విడిపించు. ఏదైతే అది యేసయ్యకు చెప్పండి నోటితో స్పష్టంగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలు ఒక్కసారి చూడయ్యా. నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగిని స్వస్థపరుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి కట్టును విడుదల చేయించున్నాము నాయన. ఎవరి స్థితి ఏదో ఎరిగిన దేవా, మా స్థితిగతులు మార్చగలిగిన యేసయ్యా నీకు వందనాలయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించిన ఆయన, దీవెన మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ పాదముల దగ్గర నిలబడ్డ ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ కొరకు బతకలేని వారిని చూడు, నడవలేని వారిని చూడు, నీలాగా ఉండలేని వారిని చూడయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరిచి పరిపూర్ణ చేయయ్యా. నీ రాకడ సమయం అతి సమీపంగా ఉంది కనుక నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో విబడినట్లు హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు సహాయం ఇచ్చేయబో. మధ్యాహ్నం వచ్చి వెళ్ళిన వారు, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో కూడిన వారు, ఇది మొదలుకొని చేత ఆశీర్వదించబడినట్లుగా, ఇది మొదలుకొని ప్రభు సాక్షులుగా దినాభివృద్ధి పొందుటకు, అన్ని విషయాలలో వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకమును, ప్రతి వ్యాధిని, ప్రతి దురభ్యాసాన్ని, ప్రతి సమస్యను, ప్రతి రోగమును, ప్రతి కీడును పారదలుచున్నాము తండ్రి. మమ్మల్ని ముట్టవన్న విశ్వాసంతో గంతులు వేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ వెళ్ళుటకు, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ కలుసుకుంటకు మాకు అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ
లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు. లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. నిరాశతో